ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సిరిక గురించి తెలుసుకుందాం. చిన్నికి విడాకులు ఇవ్వాలనుకుంటున్న మ్యాడీ అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. చిన్ని మళ్ళీ బాలరాజుని తప్పించుకొని వెళ్ళిపోతారనమాట. రౌడీలు అరే తప్పించుకున్నారా అని ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తుంటే తర్వాత మ్యాడీ ఆఫీస్కి వెళ్తున్నారనమాట. ఆఫీస్కి వెళ్తున్నావా, మరొక డీల్ ఓకే అయిందంట కదా అని అంటారనమాట. అవును, చాలా సక్సెస్ అవుతున్నావు, ఎవరో కొత్త అమ్మాయి చేరిందంట కదా మీ ఆఫీస్లో అంటే అవునంటే ఓ ఆ అమ్మాయి వాళ్ళేనా అని అంటాడనమాట. అమ్మాయికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లున్నది అని నాగవల్లి అంటే లేదు, ఆమెకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఆమె టాలెంట్ చూసి ఓకే చేశారు కృష్ణప్రసాద్ గారు అని అంటారనమాట. ఓ టాలెంట్ వల్ల ఆఫీస్ విషయాలు అన్నింటిలో కంఫర్ట్గా ఉందనంటే ఆ కంఫర్ట్గా ఉందంటే ఆ అమ్మాయి చిన్ని కదా అని అంటదనమాట. మ్యాడీ షాక్ అవుతారు. లేచి అవును చిన్నినా, ఆ చిన్నినేనా అని అంటారనమాట. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ ఆఫీస్లోకి చేర్చుకొని ఇదంతా ఏంటి మాకు చెప్పకుండా అని అంటాడనమాట. దేవ మళ్ళీ చిన్నికి స్నానం ఇస్తున్నాడేమో తన మనసులో అంటే అలాంటిది ఏం లేదా మమ్మీ అని అంటే అలాంటిది లేదంటే అని ఇలాంటిది ఎందుకు జరుగుతుంది అని అంటారు అనమాట. అంటే అవును ఆంటీ, చిన్ని ఎలానో చేసి మ్యాడీ మనసు మార్చినట్లుంది అందుకని ఇలా చేశాడు అని అంటది అనమాట. లోకి బయట భార్యాభర్తల్లా కలిసి ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అని అంటది అనమాట. తర్వాత ఇంట్లో కలిసే ఛాన్స్ లేదు కాబట్టి అలా బయట కలుస్తున్నారు అని అంటే లోకి నువ్వు అలా మాట్లాడక అనవసరంగా అని మ్యాడీ కోపపడతాడు. తన ఎలా జరుగుతుంది అని అంటే మీరు నమ్మినా నమ్మకుండా నేను ఒక స్టాఫ్లా చూస్తున్నాను తప్ప నేను ఏమీ చేయట్లేదు తనని అని అంటాడు అనమాట. మాత్రం నేను భర్తగానే చూస్తుంది కదా, నీ మనసు మార్చి తన భర్తలా చేసుకోవాలనే కదా ఆఫీస్లో చేరింది అని నాగవల్లి అంటది. ఉండొచ్చు మమ్మీ, కానీ నేను మాత్రం తనని నా జీవితంలో రానివ్వడం కానీ నేను ప్రేమించడం కానీ అవన్నీ జరగవనంటే జరగవని నువ్వేలా చెప్తున్నావు నాన్న అని కట్టిన ఖాళీ వల్ల భార్యాభర్తల బంధం ఉంటుంది కదా అని అంటే ఏం విడాకులు ఏం తీసుకోలేరు కదా విడిపోవడానికి అని అంటది అనమాట. ఈ రోజు ఆఫీస్లోకి వచ్చింది, రేపు నీ మనసులోకి వస్తుంది, ఎల్లుండి ఇంటికి వస్తుంది అని అంటాడు. దేవకని చంపిన కూతుర్ని ఇంట్లో తెచ్చి కూర్చుంటే నాకు మండుతుంది, మాకు కోపం వస్తుంది, కానీ నీకోసం మేము భరిస్తున్నాము అని అంటే జరగదు మమ్మీ, అలాంటి పరిస్థితి ఏం రాదు అని అంటాడనమాట. మ్యాడీ పరిస్థితి ఎప్పటికీ రాదు నాన్న అని అంటే ఎందుకు రాదు అని అంటే నేను చిన్నికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు. విడాకులు అయినాక తనకి నాకున్న పెళ్లి బంధం మొత్తం పోతుంది, అప్పుడు నా లైఫ్లోకి రాదు, నేను అని అంటది అనమాట. మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ వచ్చి అలా ఆవేశంలో విడాకులని తీసుకోవద్దునా, అది చాలా పెద్ద విషయం అని అంటే నేను ఆలోచించే తీసుకున్నాను పెద్దమ్మ, తనకు విడాకులు ఇద్దామని అని అంటాడు. నేను చెప్పిన చిన్నికి విడాకులు ఇవ్వడం మాత్రం మారదు నాకు అని వెళ్ళిపోతాడు అనమాట. డాడీ ఆలోచించినాకనే నిర్ణయం తీసుకుంటాడు. నా పెంపకం పెరిగిండు, నువ్వు కావాలని అడిగావు కదా అంటే అవును కావాలని అడిగాను అంటే ఇంకోసారి అలా అడగకు అని చెప్తాడు అనమాట. నాగవల్లి తోడల్లో విడాకుల పేపరు మొహన్న కొడతాడు, ఆ చిన్ని మొహన్న అని అంటారు. వాళ్ళ మేనేజర్ ఉంటారు కదా, అతని ఇంటికి మన ఆఫ్ టికెట్ ఇంకా బాలరాజు వస్తారనమాట. శంకర్ నారాయణ ఒక పేరుతోట అనమాట. వచ్చి ఏంటి ఎందుకు వచ్చారు అని అంటే టూ లేట్ అని బోర్డు ఉంది కదా సార్, పెట్టారు కదా సార్ అందుకని వచ్చామంటే టూ లేట్ బోర్డు బయటనే పెట్టాలి కదా అని అంటారనమాట. మీరు కొంపదీసి అద్దె కోసం వచ్చారు అంటే అవును సార్ అద్దె కోసం వచ్చాను అని అంటే ఎవరెవరు ఉంటారు మీరు అంటే నేను మా అన్న ఉంటారమంటే మరి కాళ్ళకి ఏమైంది అని అంటే ఈ యాక్సిడెంట్ అయింది సార్ అందుకని ఈ ఊరికి ట్రీట్మెంట్ కోసం వచ్చామంటే ఓ అవునా అని అంటారు. వేరే ఉంటారా మీ అన్నయ్యకి పిల్లలు గిల్లలు ఏం లేరా అని అంటే ప్రస్తుతం అయితే లేరంటే అంటే ప్రస్తుతం లేదంటే మీ అన్నకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు పుట్టిస్తావా అని అంటే వాడి ఉద్దేశం అది కాదండి అని అంటే నేనేమన్నా దత్తకు తీసుకుంటానేమో అని వాడు అలా అంటున్నాడంటే ఓ అవునా అని అంటాడు. అతను ఉండాలంటే నేను చెప్పే రూల్స్ అనేది ఫాలో అవ్వాలంటే చెప్పండి సార్ ఏం రూల్స్ అని అంటే రూల్ నెంబర్ 1 నేను చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి అని. నెంబర్ 2 వచ్చేసి నేను ఎలా రూల్స్ పెడితే అలా మీరు పాటించాలి. తర్వాత రూమ్ నెంబర్ 3 వచ్చేసి మీరు ఇద్దరు పురుషులే కాబట్టి ఏస్టీ అనేది ఇంట్లోకి రాకూడదు అని అంటాడు. రాత్రి 9 తర్వాత అసలు లైట్లు వెలగకూడదు, అలాగే 10 తర్వాత గురక అనేది కొట్టకూడదు, తర్వాత రెంట్ అనేది ఫస్ట్కే ఇవ్వాలి అని అంటాడు. ఎలా అడ్వాన్స్ ముందే ఇచ్చేయాలని అంటే ఎంత అయ్యా అని అంటే 10,000 అంటే ఇగో తీసుకోండి సార్ అని ఆఫ్ టికెట్ 30,000 ఇస్తాడు. చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు ఏంటి అంటే మిమ్మల్ని చూసాం కదా సార్ అందుకని ఇచ్చేస్తున్నామంటే పెద్దవాళ్ళు ఏమన్నారు ఇంటిని చూసి ఇల్లాలు చూడమన్నారు, కానీ నేను ఎలా చేస్తాను తెలుసా సార్, ఫస్ట్ ఇంటి ఓనర్ని చూసిన తర్వాత ఇల్లుని ఎలా ఉందో డిసైడ్ అయిపోయి అని అంటే ముందు చాలా నచ్చుతాను అబ్బాయి అని అంటాడు అనమాట ఆఫ్ టికెట్. తర్వాత నేను ఒక చెప్పనా, ఇప్పుడు ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి పాలు కానీ బూస్ట్ కానీ అవన్నీ చాయ్ పత్తి అవన్నీ కావాలంటే మిమ్మల్ని అడుగుతాం సార్ అంటే మమ్మల్ని అడగొద్దు అని మీరు వెళ్ళి చూసుకోవాలని అంటే మీ ఇంటిని సొంత ఇల్లులా చూసుకుంటాం సార్ అంటే వద్దొద్దు నేను చూసుకుంటాను, మీరు ఒక అద్దెలులా చూసుకుంటాను, నువ్వు ఒక అద్దెలులా చూసుకో అని అంటాడు అనమాట. బాగుందా నాన్న అని అంటే బాగుందమ్మా, కానీ ఇది మీ ఆఫీస్ వాళ్ళది కదా చూస్తే దేవకు చెప్తాడేమో అని భయంగా ఉందని అంటే నువ్వేం భయపడకున్నానా అని అంటాడు. అంకుల్ ఊరంతా వెతికిస్తాడేమో కానీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఇల్లు ఏం వెతికించాడు అని అంటాడు అనమాట. నేను వెళ్ళొస్తాను నాన్న, ఆఫ్ టికెట్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకు సరేనా అని అంటాడు అనమాట. ఏమైనా కావాలంటే నేనే తెచ్చిస్తాను, ఒకవేళ నువ్వు బయటికి వస్తే ఆ దేవా మనిషి చూశారనుకో మళ్ళీ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసిపోతుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్తాను. బాబా ఎందుకోసం అంటే మ్యాడీ ఆ చిన్ని ఆఫీస్లో చేరిందంటే మ్యాడీ మనసు మార్చి మళ్ళీ ఇంటికి వస్తుందేమో అని భయపడ్డాను, కానీ మ్యాడీ మంచి డిసిజన్ తీసుకున్నాడు, విడాకులు ఇచ్చేస్తానని చెప్తున్నాడు అని అంటారు.
ఆయన త్వరగా విడాకులు ఇప్పించేయాలి, ఆ విడాకుల దెబ్బతో చావు దెబ్బ కొట్టాలి ఆ చిన్నికి అని అంటది. వీళ్ళు మన దేవకు కాల్ చేసి చిన్ని ఆ బాలరాజుని తప్పించేసాడంటే, చిన్ని బాలరాజుని తప్పించిందా అంటే నాగవల్లి షాక్ అవుతుంది. బావా అంటే చిన్ని హాఫ్ టికెట్ గాడు వచ్చి బాలరాజుని తప్పించాడంట, నేను అప్పుడే చంపేశానని చెప్తే నువ్వే ఆపావు కదా, ఇప్పుడు చూడు ఏమైందో అని. మ్యాడీ గురించే కదా బావా ఆలోచించింది, మ్యాడీ డిస్టర్బ్ అవుతాడని. ప్రాబ్లం గురించి ఆలోచించకుండా చంపేశాను అంటున్నావేంటి అంటే, ఈ ప్రాబ్లం కాకుండా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా వాళ్ళ నుంచి అని అంటారు. బతుకుంటే నా చావు మూడుతుందే అని దేవ మనసులో అనుకుంటాడు. గురించే బాధ వేసింది, అందుకోసం చంపేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు ఏం బాధపడేది అవసరం లేదు, వాడే కదా మా చిన్నికి విడాకులు ఇస్తానని చెప్తున్నాడు, ఇక ఏం ఆలోచించకు వాళ్ళ గురించి. క్షణం నుంచి మన చిన్ని చస్తూ బతుకుతుంది, తర్వాత మన చిన్నిని చూస్తూ వాళ్ళ నాన్న గిట చస్తూ బతుకుతుంది, ఏదో ఒక రోజు వాళ్ళే చచ్చిపోతారు అని. వాళ్ళని ఒకటేసారి చంపొద్దు బావా, ఇలా క్షణం చస్తూ బతికేటట్లు చేయాలి అని అంటే శేషం లేకుండా చేయాలి. ఎప్పుడే కానీ నువ్వు తొందరపడి వాళ్ళకి ఏం చేయకంటే సరే నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అని అంటాడు. చేస్తే ఆ చిన్ని బాలరాజు నేనే పార్వతిని చెప్పిన విషయం నీకు మ్యాడీకి చెప్పేస్తాడు, అన్నో అలా జరగకూడదు అని వాళ్ళని చంపేసే అని చెప్తానమాట రౌడీలకు. తర్వాత వాళ్ళ పార్వతి అని వాళ్ళ భార్య ఫోటో ముందు నిలబడి, వస్తే పార్వతి నేను ఒక్కటేసారి చంపానే కానీ నువ్వు మాత్రం నన్ను క్షణం చంపుతున్నావు అని అంటాడు. ఎంతోసేపు లేదే, ఆ చిన్నిని బాలరాజుని చంపి నీ దగ్గరికి పార్సల్ చేస్తాను అని. ఇప్పుడే ఇంటికి వస్తాను అనమాట మన చిన్ని, రాగానే అక్క వచ్చింది అని అంటాడు. అనగానే నేను చాలా హ్యాపీగా ఉన్నాను చెంటి, ఈ రోజు మా నాన్నని కలిసాను నేను అని అంటే, బాలాజీ అన్నని కలిసావా అని అంటే తీసుకురావద్దా అంటే, లేదు తీసుకురావద్దు, నాన్నని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు ఎలాగోలాగో ఇక్కడికొచ్చి నాన్నని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు, అందుకోసమని ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ హౌస్లో పెట్టాను నేను అని అంటే, అవునా అని విడిపించే కోరిక నెరవేరింది, ఇప్పుడు మీ అమ్మ నిర్దోషి అని నిరూపించమ్మా అని అంటే, నిరూపిస్తానమ్మా ఖచ్చితంగా. నేను పార్వతి అత్తయ్యని ఎవరు చంపారో తెలుసుకొని అసలైన నిజాలు ఏంటో తెలుసుకొని అప్పుడు మ్యాడీకి నిర్దోషాన్ని నిరూపిస్తాను. మన చిన్న ఇంటికి వస్తాను అనమాట. రాగానే ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చినట్లున్నది అని అంటే, మీకు గుడ్ న్యూస్ చెప్పానా, మా నాన్న దొరికాడు, ఎలాగోలాగో నేను మా అమ్మని నిర్దోషాన్ని నిరూపిస్తాను, నేను మ్యాడీకి దగ్గర అయిపోతానంటే, నువ్వు మ్యాడీకి దగ్గర అవ్వడానికి ఇన్ని చేస్తున్నావు కానీ మ్యాడీ నీకు దూరం అవ్వడానికి ఎన్నో చేస్తున్నావు తెలుసా, ఏంటి అంటే నీకు విడాకులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని అంటుంది అనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.